మనందరి ప్రార్థన, మనందరి ఉపవాసాల ద్వారా దేవుడి పరిచర్యను ఇంతగా దేవుడు విస్తరింపజేశాడు. సుమి, విస్తరిస్తుంది అనేది ఎంత వాస్తవమో ఈ విస్తరణలో సాతాను పోరాటాలు కూడా అంత ఎక్కువగా ఉంటాయి అనేది కూడా వాస్తవమే. అయితే సంఘంలో సమస్య రావటానికి నీవు దానికి కారణం కాకూడదు. సంఘంలో సమస్య రావటానికి నేను కారణం కాకూడదు. సంఘంలో సమస్య రావటానికి సాఫీగా సాగిపోతున్న సేవ మరెక్కువగా అభివృద్ధి పొందటానికి నువ్వు చేయూతనిచ్చే వ్యక్తిగా, నేను చేయూతనిచ్చే వ్యక్తిగా ఉండాలి. కానీ అభివృద్ధి పొందుతున్న ఈ దశలో నీ ద్వారా సంఘానికి ఆటంకం, అభ్యంతరం కలగకూడదు అంటాడు యేసుక్రీస్తు వారు. ఎవడైనా అభ్యంతరాన్ని కలుగు చేస్తే అట్టివాడు తిరగట్రాయి కట్టుకొని, మెడకి ఏం కట్టుకొని, తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో దూకండి అన్నాడు. నేను అల్లా, యేసు ప్రభు అన్నారు. సముద్రంలో దూకు అని అల్లా. ఏం కట్టుకొని దూకాలి అంటే తిరగట్రాయి మెడ కట్టుకొని దూకిన తర్వాత జీవితంలో వాడు ఎప్పుడు ఇక పైకి లేవడం. విన్నారా మాట? తిరగట్రాయి కట్టుకొని వాడి మెడకు తిరగట్రాయి కట్టుకొని దూకేసేయండి అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సంఘంలో అభ్యంతరంగా బ్రతకటానికి మించిన శాపం ఇంకొకటి ఏది లేదు. గత వారంలో ఒక సంఘం మొక్కలైపోయింది. 500 మంది ఉన్న సంఘం ఈరోజు పట్టుమని 50 మంది కూడా లేరు. స్థలం పేరు వివరాలు నేను చెప్పలేను. గత వారం మన బ్రాంచ్ మందిరాల్లో ఒక చోట 2 రోజులు విజిటింగ్కి ఇచ్చాను. ఉదయం 11ంటికి కూర్చుంటే రాత్రి 11 దాకా 12 గంటల సేపు కూర్చున్న చోట నుంచి లేవకుండా వస్తూ వెళ్తున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాను. కొత్తగా 2 అన్నదమ్ముళ్ళు వస్తున్నారు. ఏం తమ్ముడు, కొత్తగా రక్షించబడ్డారా? బాప్తిస్మం తీసుకుంది మన చర్చిలోనే కానన్నా, గతంలో మేము వాక్యం విని మారు మనసు పొంది మాత్రం వేరు. మరి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు తమ్ముడు అన్న. వాళ్ళు ఏడుస్తూ ఏం చెప్పారు తెలుసా? ఆ చర్చిలో 10 లక్షలు మోసపోయామయ్యా. మేము మోసపోయింది 10 లక్షలేమో. చర్చ్ అంతటిలో పేద ప్రజలు రూపాయి పోగేసి ఆ సంఘానికి వచ్చే సంఘ పెద్ద, నేను పలానా బిజినెస్ చేస్తాను, నాకు 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 ఇస్తా, మీరు 10,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తా, మీరు 1,00,000 ఇస్తే నేను 10 లక్షలు ఇస్తా, ఇదిగో పలానా బిజినెస్ ఇది అద్భుతంగా జరుగుతుంది, కానీ పెట్టుబడి కావాలని చెప్తే రూపాయి పోగేసయ్యా 4 కోట్లు కట్టాం. 4 కోట్లు కట్టించుకున్నాడు. ఎటెళ్ళాడో ఎప్పటికీ అర్థం కాల. కొంతమంది పేద బిడ్డలు ఊరేసుకొని చచ్చిపోయారు. ఇంకొంతమంది పేద బిడ్డలు ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీలు కట్టలేక విషం తాగి చచ్చిపోయారు. హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మా పరిస్థితి, మా తమ్ముడు 6 లక్షలు, నేను 4 లక్షలు. ఎవరయ్యా మిమ్మల్ని మోసం చేసింది? అన్యుడా? దేవుడెవరు ఎరగనివాడా? క్రైస్తవ్యం ఏంటో తెలియనివాడా? ఏడుస్తూ గగ్గోలు పెడుతూ కేకేసే ఆ బిడ్డ ఏమని కేకేసాడో తెలుసా? అయ్యా 4 కోట్ల రూపాయలకు మోసం చేసింది సాక్షాత్తు పాస్టర్ గారు అల్లుడయ్యా. సాక్షాత్తు పాస్టర్ గారు అల్లుడు సంఘానికి 4 కోట్ల రూపాయలు టోపీ పెట్టి ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడయ్యా. 3-4 కుటుంబాలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాయి. అమలారా, సాతాను సంఘానికి వచ్చే వ్యక్తులని సంఘ ఎదుగుదలకు ఆటంకంగా వాడుకోవాలని చూస్తాడు. ఇంకొన్ని సందర్భాల్లో సేవకుడైన నన్ను పట్టుకుంటాడు. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ సేవ చేస్తున్న తమ్ముళ్ళను పట్టుకుంటాడు. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ సేవ చేస్తున్న చెల్లెలను పట్టుకుంటాడు. మెట్టుకు ఎదిగేటప్పుడు అంతర్గతంగా పోరాటాన్ని కలుగు చేసి ఎలాగైనా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మా, అయ్యా, అంతర్గత పోరాటంలో మన విజయాన్ని సాధించాలంటే దేవుని సన్నిధిలో జకాహ్ చేసేవారిగా మనం ఉండాలి. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్తాం. జకాహ్ అనే హిబ్రూ పదానికి కొన్ని అర్థం, హృదయం బ్రద్దలయ్యేటట్లుగా దేవుని సన్నిధిలో కేకలు వేయాలి. నీ కేక విని, భర్తిమయ్య కేక విని, ఆ చీకటిలో బ్రతుకుతున్న వాడికి వెలుగు దేవుడు ఇవ్వలేదా? నీ కేక విని నీకు దేవుడు వెలుగు ఇవ్వటం ప్రారంభిస్తాడు.
430 సంవత్సరాల నుంచి దాస్యత్వంలో బ్రతుకుతున్న ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి కేక దేవుని సన్నిధిలో వేయలేదా? వాళ్ళ కేక, వాళ్ళ ఆర్తధ్వని విని ఐగుప్తు దేశానికి దేవుడు దిగివచ్చి వాళ్ళను విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి దేవుడు నడిపించాడు. నువ్వు దేవుని సన్నిధిలో కేకలు వేస్తే ఏ బంధకాల మధ్యలో నువ్వు బిగించబడ్డా నీ యొద్దకు దిగి వచ్చి నీ బంధకాల నుంచి దేవుడు విడుదలిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకటి, అంతర్గత పోరుపై విజయం. రెండవది, అప్పులపై వాళ్ళు విజయాన్ని సాధించారు. చూడండి ఆ మాట. అవన్నీ చదివించడానికి సమయం సరిపోదు, కానీ నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు వాళ్ళ ఆర్తధ్వని ఏంటంటే, మేము అప్పులు పాలైపోయాం, మా పొలాన్ని ద్రాక్ష తోటను కుదువు పెట్టాం, మాకు తినటానికి తిండి లేదు అని వాళ్ళ అప్పుల సమస్య నెహెమ్యా దగ్గర ఏడుస్తూ ఉన్నారు. అయ్యా నా వైపు చూడండి, మీ అందరికి ఒక మాట, సాధ్యమైనంత వరకు నీ కష్టాధ్యతంతోనే నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేయి. పొరపాటున అప్పులకు వెళ్ళే పరిస్థితి నీ జీవితంలో రానివ్వకు. తక్కువ వడ్డీకి ఇస్తున్నారని, తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారని సాధ్యమైనంత వరకు వడ్డీల వైపు మీరు పొరపాటున వెళ్ళొద్దు. వడ్డీ అనే పదానికి హిబ్రూలో ఒక అద్భుతమైన పేరుంది. అది రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను. అప్పు లేకుండా హాయిగా బ్రతకటానికి 5 ఆర్థిక సూత్రాలు రేపు ఎర్లీ మార్నింగ్ చెప్తాను. అప్పు లేకుండా హాయిగా బ్రతకటానికి ఎన్ని సూత్రాలు? ఇంకోసారి, సాధ్యమైనంత వరకు అప్పు లేకుండా బ్రతుకు. ఒకవేళ అప్పులు పాలైపోయాం, ఏం చేయాలి? కలవరపడద్దు. ఆత్మహత్య కాదు దానికి పరిష్కారం. నీ అప్పుల సమస్య ఎంత బలమైనదైనా నీ అప్పుల కంటే బలవంతుడు నీవు ఆరాధించే దేవుడు. నీ సమస్య ఎంత బలమైనదైనా నీ సమస్య కంటే బలమైన వాడు నీవు ఆరాధించే దేవుడు. ఒకవేళ అప్పులే కాదు, ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నా కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, అయ్యా నా సమస్య చాలా పెద్దది, నేను మొయ్యలేనిదయ్యా, నేను పరిష్కరించలేనిదయ్యా. నిజమే, నీవు మొయ్యలేనిదే, నీ దేవుడు మొయ్యలేనిది కాదుగా. నీవు పరిష్కరించలేనిదే, నీ దేవుడు పరిష్కరించలేనిది కాదుగా. నీవు దాటలేనిదే, నీ దేవుడు దాటలేనిది కాదుగా. ఆయన దాటుతాడు, నిశ్చయముగా నిన్ను దాటింప చేస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే అప్పులు పాలైనప్పుడు, ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఇక్కడ 3 మాటలు చెప్తాను. ఒక ప్రవక్త అప్పు చేసి చనిపోయాడు. ఆ ప్రవక్తకు మంచి భార్య, 2 కుమారులు. అప్పులిచ్చిన వాళ్ళు ఆ కుమారులిద్దరిని దాసత్వానికి తీసుకొని వెళ్ళటానికి వస్తే ఆ ప్రవక్త భార్య వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తలా. షూనేమిరాలు ఎవరి దగ్గరికి పరిగెత్తింది? ఎలీషా దగ్గరికి పరిగెత్తింది. ఎలీషా దగ్గరికి పరిగెత్తి ఏం చేసింది? జకా, హృదయం బ్రద్దలయ్యేటట్లుగా కేకలు వేసినట్లుగా ఈ తల్లి కూడా మొరపెట్టింది. అప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? అమ్మా, నీ ఇంట్లో ఏమైనా ఉందా? కొంచెం నూనె ఉందయ్యా. అయితే నీ చుట్టూతో ఉన్న ఇళ్ళకు వెళ్ళి నూనె అరువుగా తెచ్చుకో అని అల్లా, ఖాళీ కొండలు తెచ్చుకో అన్నాడు. అయ్యా తర్వాత ఏం చేయాలి? తలుపు వేసుకొని నీవు, నీ పిల్లలు, నీ కొడుకులిద్దరు దేవుని సన్నిధిలో మోకరించి జకా, దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా దేవుని సన్నిధిలో కాకలేయటం ప్రారంభించండి. అయ్యా దేవుడు దేంతో అద్భుతం చేస్తాడు? మేము ప్రార్థన చేసేటప్పుడు బంగారం మూట ఏమన్నా కుమ్మరిస్తాడా? 2000 రూపాయల కాగితాల మూటలు ఏమన్నా మా ఇంటి ముందు కుమ్మరిస్తాడా? $US ఏమైనా మా ఇంటి ముందు కుమ్మరిస్తాడా? నో. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఎలీషా అంటాడు, అమ్మా మీరు ఆరాధించే మీ దేవుడు ఎవరో తెలుసా? మీ ఇంటిలో ఉన్న కొంచెం నూనెతోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగినటువంటి దేవుడు. మీ ఇంటిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు చేస్తాడు. క్రైస్తవ జనమా, నేను ఎరిగిన నా దేవుణ్ణి గూర్చి మాట చెప్తాను. నేను ప్రకటించే నా దేవుడు, నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, నీ చేతిలో ఏ కంపెనీ ఉందో, నీ చేతిలో ఏ సర్టిఫికెట్ ఉందో, నీ చేతిలో ఏ క్వాలిఫికేషన్ ఉందో, నీ చేతిలో ఉన్న దానితోనే
చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన చిత్రకారుడైనటువంటి దేవుడు. మహిమ కలిగిన దేవుడు. ఎప్పుడు జీవితంలో నేను ఐటీఐ చదివా అందుకే ఆశీర్వదించబడలా, ఏడవకో. ఆ ఐటీఐ సర్టిఫికెట్తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు సంపాదించలేనంత స్థితి తన మహిమ కొరకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్ముతారు ఈ మాట? మీ చేతిలో ఏదుందో, సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో సంసోనుకు దేవుడు విజయం ఇవ్వలేదా? దావీదు చేతిలో ఉన్న వడిసెల రాయితో గొలియాతు మీద దేవుడు దావీదుకు విజయం ఇవ్వలేదా? మోషే చేతిలో ఉన్న కర్రతో ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించి మోషేకు విజయం ఇవ్వలేదా? మోషే చేతిలో ఉన్న కర్రతో మోషేకు విజయం ఇచ్చిన దేవుడు నీ చేతిలో ఏదుందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, లైవ్ చూస్తున్న బిడ్డలారా, నీ చేతిలో ఏ చేతి పని ఉందో ఆ చేతి పనితోనే నేను ప్రకటించే దేవుడు చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన వాడు. నువ్వు ఉన్న స్థలములోనే నీ చేతిలో ఉన్న దానితోనే. నేను మిమ్మల్ని అడుగుతా, హైదరాబాదులో సోరారం కాలనీ, ఇది మహా గొప్ప టౌనా, కాస్త మాస్ ఏరియానా? ఒరే పిచ్చి మొఖమా, నువ్వు ఈ సోరారం ఈ ప్రాంతంలో సేవ స్టార్ట్ చేసేటప్పుడు ఇది మాస్ ఏరియా కదయ్యా, సాయిబాబా నగర్ కాస్త మారుమూల ప్రాంతం కదయ్యా, ఇదేం టౌన్ కాదు కదయ్యా, పల్లెటూరులాగా ఉంటుంది కదయ్యా. కృపగల దేవుడు మీ ప్రార్థన ద్వారా ఇదే మాస్ ఏరియా నుండి నిన్న ఆదివారం థర్డ్ సర్వీస్కి ఒక ఎమ్మెల్యే భార్య వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన, మేబీ లైవ్ వింటా ఉండొచ్చు. థ్యాంక్ యూ తల్లి. ఎమ్మెల్యే భార్య వచ్చింది. ఆ తల్లి కొన్ని మాటలు చెప్తా, ఆంధ్ర తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు బహిరంగంగా దేవుని దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ వాళ్ళ భార్యలో చాలామంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారయ్యా. మేము మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడే వర్తమానాల కోసం మేము మాట్లాడుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ప్రతిరోజు తప్పకుండా వింటా. నేను శనివారం మీరు చెప్పిన మాట, ఒక యవన బిడ్డ మీకు ఏదో మెసేజ్ పంపిస్తే దాని మీద వర్తమానం ఇచ్చారే, మా హృదయం కదిలించబడింది అయ్యా. వింటారా? ఈ మారుమూల ప్రాంతం నుండి మన ద్వారా దేవుని పరిచర్య నలుదిక్కులా వ్యాపించడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు ఉన్న స్థలంలోనే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన ఇమ్మాన్యుయల్ పరిచర్య చూసినప్పుడల్లా, అవును ఈ మారుమూల ప్రాంతంలో నుంచి కదా మా దేవుడు మా పరిచర్యను ఆశీర్వది, మా దైవ సేవకులను, మా సంఘాన్ని దేవుడు ఇంత బలంగా వాడుకుంటుంది ఈ మారుమూల ఈ మాస్ ఏరియా నుంచే కదా. నువ్వు పుట్టింది మాసులోనైనా, పక్క పల్లెటూరులోనైనా నీవు ఆరాధించే దేవుడు పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి శక్తివంతుడు ఆయన. నీ ఇంట్లో ఏముంది? మీతో చెప్తా, అయ్యా ఇంటి పక్క దగ్గరికి వెళ్ళి కొంచెం నూనె అరువు తెచ్చుకోమంటారా? పొర్రపాటున ఖాళీ కుండలు తెచ్చుకోండి. ఏం తెచ్చుకోమన్నాడు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎంత కొరతున్నా ఉన్నదానితోనే బ్రతకటానికి ప్రయత్నించు, కానీ పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోకు. సాధ్యమైనంత వరకు. ఇక భరించలేని పరిస్థితి, దట్స్ డిఫరెంట్. అయితే గమనించండి, అయితే ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు? తలుపులు వేసుకొని, అమ్మా నీ కొడుకులిద్దరిని తీసుకొచ్చుకో. ఏం చేయాలయ్యా?
నీ కొడుకులిద్దరిని తీసుకొచ్చి మీరు తలుపులు వేసుకొని మీరు ముగ్గురు దేవుని సన్నిధిలో జకాహు చేయండి, జకాహు చేయండి. దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా కేకలు వేయండి. మన చర్చికి సాంబయ్య అన్న ఒక అన్న వస్తాడు. ఆ అన్న 60 గజాల ప్రాంతంలో ఒక స్థలం కొనుక్కున్నాడు, చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. కొంతకాలం నుంచి ఆయన వర్క్స్కి సరిగా రావట్లా, ఆ వర్కులు సరిగా రావట్లేదు, ఆర్డర్లు సరిగా రావట్లా. అప్పుల పాలైపోయి ఇల్లు అమ్ముకుందామని నా దగ్గరకు వచ్చాడు. అన్న ఇల్లు అమ్ముకుందాం అనుకుంటున్నానన్న. ఎందుకన్నా? దరిదాపుగా 55,000 రూపాయలు 60,000 రూపాయలు అప్పు ఉందన్న. మరి అప్పు ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నారన్నా? వడ్డీ ఎక్కువ కడుతున్నానన్నా, కొంచెం ఇక నా వల్ల కావట్లేదు, ఆర్డర్స్ కూడా సరిగ్గా రావట్లేదు, పరిస్థితి ఇట్లా ఉంది, అందుకని అమ్మేద్దాం అనుకుంటున్నానన్నా అన్నాడు. ఆ అన్నతో నేను చెప్పిన మాట, అన్న ఈ దినం నుండి ఒక మాట చెప్తా, ప్రతి దినం ఒక వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రభుని స్తుతించు. నీవు, నీ భార్య, నీ కొడుకు, కూతురు ఇద్దరు ఇంట్లో ఉండి ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేసుకొని మీ కొరకు సేవకులుగా మేము మానక ప్రార్థన చేస్తాం. కొద్ది రోజుల్లోనే ఒక శుభవార్త వింటాం. అన్న కష్టమన్నా, ఎప్పటికే సంవత్సరం నుంచి ఎదురు చూసా, ఇదిగో ఇంతకాలం మానవ ప్రయత్నం చేసి ఎదురు చూసావు, కానీ ఇప్పుడు దైవ సహాయంతో ప్రయత్నం చేసి ఇదిగో ఇలా పోరాడు. నేను చెప్పిన మాట పట్టుకొని ఆ వాగ్దానం పట్టుకొని రోజు దేవుని స్తుతిస్తా కుటుంబ ప్రార్థన చేసుకున్నాడు. దరిదాపుగా 4 సంవత్సరాల నుంచి వెంటాడిన అప్పుల సమస్య 3 నెలల్లో దేవుడు పరిష్కరించాడు. 2 మంచి లాభకరమైన ఆర్డర్స్ వచ్చాయి. ఆ 2 ఆర్డర్స్తో 70,000 రూపాయలు వచ్చాయట. 55,000 రూపాయలు అప్పు తీసేసి ఆ 70,000 రూపాయల్లో 7,000 రూపాయలు నా దగ్గరికి దశంభాగం తీసుకొని వచ్చి ఇచ్చాడు. అంటాడు, నా చేతులు ఎప్పుడు మందిరంలో కానుకేయలేదన్నా, ఎప్పుడైతే నా ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రారంభించానో చాచే నా చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడన్న. అప్పులపై విజయాన్ని ఎలా సాధించావు? జకా. ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న ఆయన పిల్లలారా, నీ ఒక్కదానివి కేకలేయటం కాదు, భర్త కాళ్ళు పట్టుకొనైనా కుటుంబ ప్రార్థనలో మోకరింపచేయి. పిల్లల కాళ్ళు పట్టుకొనైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఆ తల్లి కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో ఇంట్లో ప్రార్థన చేయటాన్ని బట్టి అద్భుతం. ఆ ఇంటిలో ఉన్న నూనెతోనే ఆ కుటుంబపు అప్పులన్నీ తీర్చి ఆ తర్వాత వాళ్ళు పోషించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తల్లి జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయనట్లు స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. ఆఖరి మాట చాలా విలువైన మాట, బాగా గమనించండి. 3వది, దేవుని సన్నిధిలో మనం జకాహ్ చేస్తే 1 అంతర్గత పోరుపై విజయాన్ని సాధిస్తాం. 2వది అప్పుల సమస్యపై విజయాన్ని సాధిస్తాం. 3వది అదే ఇప్పుడు 4వది, 3వది పాపదాస్యత్వంపై విజయాన్ని సాధిస్తాం. మనం విన్న మొట్టమొదటి మాట ఏంటి? ఎవరి దగ్గర ఆడవాలి? నెహెమీయా దగ్గర ఆడవాలా? అట్లాగని మన చర్చికి వచ్చి నెహెమీయా తమ్ముడి దగ్గర ఏడిశారు కాక. నెహెమీయా అనగా యెహోవా తన జనులను ఓదార్చువాడు. నిన్ను ఓదార్చే ఒకే ఒక్క వ్యక్తి నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర జకాహు చేసే వ్యక్తులుగా మనం బ్రతకాలి. 4వది, వీళ్ళు దేని విషయమై ఆయన సన్నిధిలో జకా చేయటం ప్రారంభించారయ్యా? 3వది, ఏ విషయమై జకా చేయటం ప్రారంభించారయ్య అంటే పాపదాస్యత్వంపై. మా కుమార్తెలలో కొందరు ఎప్పటికే దాస్యత్వములో ఉన్నారు. ఎందులో ఉన్నారు? కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా? కొంచెం గట్టిగా. కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా? కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా. మీరు కలిపి కొట్టుడు చెప్పకూడదు. కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారని అక్కడ రాసిందా? అయ్యా, చాలా సంఘాలలో సంఘానికి వచ్చే ఆడపిల్లలను సైతాన్ని గడిపట్టుకొని ఒకప్పుడు మగపిల్లల సమస్యగా ఉండేవాళ్ళు. ఈ చివరి దినాల్లో
ఆడపిల్లలే తల్లిదండ్రులకు సమస్యగా మారిపోతున్నారు. ఎంత పరువుగా బ్రతికారో, ఎంత మర్యాదగా బ్రతికారో, ఎంత గౌరవంగా బ్రతికారో, ఆ గౌరవంగా బ్రతికిన తల్లిదండ్రుల మర్యాద అంతా నేలపాలయ్యేటట్లుగా తప్పుడు త్రోవలకు వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో కుమారులారా, కుమార్తెలారా, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తాను, నిన్ను శారీరకంగా కన్న తండ్రి కానీ తల్లి కానీ, నిన్ను ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులు కానీ నిన్ను గూర్చి సంతోషపడుతూ చేతులెత్తి దీవిస్తే నీ తరతరాలు దీవించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నిన్ను కన్న తల్లిదండ్రులు, ఆత్మీయంగా పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు ఎప్పుడైనా నిన్ను గూర్చి ఏడిస్తే, వాళ్ళు కన్నీళ్లు గారిస్తే, నేను చెప్పించట్లా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులు నిజంగా ఏడిస్తే ఆ కన్నీటి చుక్కల్లో నుంచి నీ తల మీదకి శాపం బయలుదేరుతుంది. జాగ్రత్త. నీ ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, శారీరకంగా నిన్ను కన్న తల్లిదండ్రులు కానీ ఎప్పుడు చేతులెత్తి నిన్ను దీవించేవారిగా ఉండాలి. నేను కొన్ని సందర్భాల్లో దేవుని కృపను బట్టి స్తుతిస్తూ మురిసిపోయే విషయం ఏంటో తెలుసా? నన్ను ఒక తల్లిగా అందే, నన్ను ఒక తండ్రికి అన్నాడు. ఏమంత సీరియస్గా చూస్తున్నారు? అవునా అన్న, మీరు అమ్మా నాన్నకు పుట్టిన వాళ్ళేనా? మీరు పైనుంచి వచ్చిన వాళ్ళు అనుకున్నారా? నాకు ఒక నాన్న ఉండేవాడు, నాకు ఒక అమ్మ ఉండేది, నాకు జ్ఞాపకం ఉండి నన్ను బట్టి వాళ్ళు ఏడ్చిన దినం, నాకు ఊహ వచ్చిన తర్వాత, నా ప్రభువును పట్టుకున్న తర్వాత నన్ను గూర్చి ఏడ్చిన దినం ఒక్కటి కూడా లేదు. రెండవ మాట చెప్పమంటారా? నా తండ్రి ఎప్పుడు నన్ను చేతులెత్తి దీవించిన వాడే కానీ నా కడుపును చెడబుట్టేవురా. నీలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడురా, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదని ఆ శాపపు మాట నా తండ్రి నోట నేను విన్నవాడిని కాదు. నేను నమ్ముతా, నా మీద దేవుని కొన్ని ప్రణాళిక. మీలాంటి మంచి తల్లులు, మంచి తండ్రులను దేవుడు ఇవ్వటం, ప్రార్థనాపరురాలని దైవ సేవకురాలని దేవుడు నాకు ఇవ్వటం, మీలాంటి కన్నీటి ప్రజలను దేవుడు నాకు ఇవ్వటం, వీటితో పాటు నా తండ్రి నన్ను దీవించిన దీవెన, నా తండ్రి నన్ను బట్టి దీవించిన దీవెన, అది ఎప్పుడు నా తల మీద ఉండటానికి దేవుడు కృప చూపించాడు. నా వైపు చూడు తల్లి, నేను కూర్చి అమ్మ ఏడుస్తుందా? ఏం చెప్పలేక కన్నాంగా. ఎక్కడికి పంపిస్తాం దీన్ని? కన్నాంగా వదిలేయలేవుగా. ఆ తండ్రి 60 సంవత్సరాల తండ్రి ఒక నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేక తను తాను చంపుకొని నిస్సహాయుడై మౌనంగా ఏడుస్తున్నాడా? అమ్మ నిన్ను గూర్చి ఏడుస్తుందా? ఎవరిని బిడ్డలారా, మీరు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఒకవేళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారేమో, జాగ్రత్త. సమూయేలు ప్రవక్త సౌలు గూర్చి ఏడ్చాడు. ఏమైపోయాడు సౌలు? నాతాను ప్రవక్త, గాదు ప్రవక్త, సమూయేలు ప్రవక్త దావీదును గూర్చి హర్షించారు. ఏమైపోయాడు దావీదు? గొర్రెల దొడ్డులో నుంచి పిలువబడి ఇశ్రాయేలు దేశానికి రాజుగా, మకుటము లేని మహారాజుగా నేటికి ఊరేగించబడుతున్నాడు. ఇటు ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన, అటు శరీర సంబంధమైన తల్లిదండ్రుల దీవెన, వీటికి మించి పరలోకపు తండ్రి దీవెన ఎప్పుడూ మన మీద నిలిచి ఉండునుగాక. అలా నిలిచి ఉండాలంటే మనం పాప దాస్యత్వములోకి వెళ్ళిన వారిగా ఉండకూడదు. ఏ దాస్యత్వంలోకి? ఇంకోసారి చెప్పండి. బైబిల్లో యోహాను సువార్తలో ఒక మాట రాసింది. నేను ముగించబోతున్నాను, సమయం అయిపోవచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. 8:34, 7వ అధ్యాయం 14-15 వచనాలు, రోమాపత్రిక 8:34 అంతే ఉంచుచున్న. యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఇంకోసారి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14-15 వచనాలు, 7వ అధ్యాయం 14-15 వచనాలు.
నాతో కలిసి చెప్పండి. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. 15వ వచనం. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించుచున్నదే చేయుచున్నాను. మనకు ఎవరైనా ఒక ₹1,00,00,000 అప్పిచ్చారు. ఆ అప్పిచ్చిన యజమానుడికి మనం ఏమైపోతాం? దాసులం అయిపోతాం. అప్పు పుచ్చుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. గమనించండి. పాపానికి యజమాని ఎవరు? టీచర్ గారి ఇంటికి యజమాని ఎవరు? టీచర్ గారి ఇంటికి యజమాని ఎవరు? టీచర్ గారు. డాక్టర్ గారి ఇంటికి యజమాని ఎవరు? లాయర్ గారి ఇంటికి యజమాని ఎవరు? కలెక్టర్ గారి ఇంటికి యజమాని ఎవరు? ప్రధానమంత్రి గారి ఇంటికి యజమాని ఎవరు? పాపం అనే ఇంటికి యజమాని ఎవరు? పాప పురుషుడు, శత్రువైన సాతాను. సాతాను నిన్ను నన్ను ఎట్లా దాసుడిగా మార్చుకుంటాడో తెలుసా? వాడి పాపపు గుణాన్ని ఎర్రగా వేస్తాడు. అమ్మా చూడు చూడు, అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు, చాటుగా అబ్బాయితో మాట్లాడు. చూడు చూడు, ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో, అమ్మాయి జుట్టు చూడు, మున్సిపాలిటీ సీపిరి అంత పొడుగుంది, అమ్మాయి ముక్కు చూడు, కోటేరు ముక్కులాగా ఉంది. అసలు ఇట్లాంటి అమ్మాయి ఎక్కడైనా నీకు భూమి మీద. గమనించండి, పాపం నీలో ప్రవేశిస్తే తప్పిడి ముక్కుది కూడా ఐశ్వర్యరాయ్ కంటే అందంగా కనపడిద్ది. ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను. నీలో పాపం ప్రవేశిస్తే ముక్కు ముఖం లేనోడు కూడా 6 అడుగులు అందగాడిలా కనపడతాడు. ఏం అంత సీరియస్గా చూస్తున్నారమ్మా? పాపం అంత భయంకరమైంది, పాపం అంత భయంకరమైంది. వాడు ఎరేస్తాడు. ఎరేసి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను దాసురాలుగా చేసుకుంటాడు. పాపానికి యజమాని ఎవరు? సాతాను. ఇప్పుడు నీకు యజమాని ఎవరయ్యారు? పాపం చేయటం ప్రారంభించిన తర్వాత శత్రువైన సాతాను నీ యజమాని అవుతాడు. వాడు నీ యజమాని అయిన తర్వాత నీవేదో బైబిల్ చదువుకోవాలనుకుంటావు, చదవలేవు. నీవేదో ప్రార్థన చేసుకోవాలనుకుంటావు, ప్రార్థన చేసుకోలేవు. ఈ ఫోన్ ముట్టుకోకూడదు అనుకుంటావు. కానీ విచిత్రం తెలుసా? చేయాలనుకున్న ప్రార్థన చెయ్యో, చదవాలనుకున్న బైబిల్ చదవకూడదు, ఏదో అనండి, చూడకూడదు, దీంతో నేను గడపకూడదు, దేనితో గడపకూడదు అని అనుకున్నావు. ద్వేషించింది నువ్వు చేయటం ప్రారంభిస్తావు. వద్దు 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 అన్నది నీకు ముద్దు అవుతుంది. ముద్దు ముద్దు అన్నది వద్దనేటట్లుగా సాతాను కార్యం చేస్తాడు. ఏడుస్తూ అంటావు, దేవా నేను బైబిల్ చదువుకోవాలనుకున్నా, ఎందుకు బైబిల్ చదువుకోలేకపోతున్నా? ఫోన్ చూడకూడదు అనుకున్నా, ఎందుకు నేను ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నా? నేను దేవుని పనికి ఎందుకు వచ్చా? నేను ఎందుకు బాప్తిస్మం తీసుకున్నా? నేను ఎందుకు రక్షణ మార్గంలోకి వచ్చా? నీ కొరకు పవిత్రంగా బ్రతకాలని కదా. పవిత్రంగా బ్రతకాలనుకున్నా, నేను పవిత్రంగా బ్రతకలేకపోతున్నా. ఎందుకు నేను బ్రతకలేకపోతున్నా? ఎందుకు బ్రతకలేకపోతున్నావో తెలుసా? నీ యజమాని ఉన్నాడే, వాడు నిన్ను దాసురాలిగా మార్చాడు, వాడు నిన్ను దాసుడిగా మార్చాడు. భక్తుడైన పౌలును కూడా దాసుడిగా మార్చాలని ప్రయత్నం చేస్తే అద్భుతం. అపోస్తలుడైన పౌలు దేవుని సన్నిధిలో జకా చేయటం ప్రారంభించాడు. అంటే దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా కేకలు వేశాడు. ఏమని కేకలు వేశాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? గుండెలు బ్రద్దలయ్యేటట్లుగా కేకలేశాడు. ఏమని కేకలేశాడు? నేను దౌర్భాగ్యుడును అన్నాడు. ఆ కేక ఆకాశమందలి దేవుడు విని ఆ దౌర్భాగ్యుణ్ణి ధన్యుడిగా దేవుడు మార్చాడు. ఆ దౌర్భాగ్యుణ్ణి ధన్యుడిగా దేవుడు మార్చాడు. వినండి, ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అయ్యో అనే పదం ఎక్కడ వాడతారంటే, ఆ రోజుల్లో గ్రీకులు ఎవరినైనా అన్యాయంగా చంపితే ఎలాంటి శిక్ష వేసేవాళ్ళంటే, అవి ఎట్రా ఎలాంటి శిక్ష వేశారంటే, నేను ఈయన చంపా అనుకోండి, నేను ఈయన చంపా, ఈయన చంపినందుకు గ్రీకులు నన్ను చంపరట. ఎట్లాంటి శిక్ష వేస్తారంటే, అబ్బాయి నిన్నేం చంపం, ఎవరినైతే చంపావో ఆ చంపినోడి శవాన్ని నీ భుజాల మీద వేసుకొని జీవితాంతం వాడిని మోసుకుంటూ తిరుగు. దేన్ని? మొదటి రోజు మోస్తాడు, రెండో రోజు, మూడో రోజు ఈ సచ్చిని శవం ఏమైపోద్ది?
ఉబ్బిపోయిన తర్వాత శవంలో నుంచి ఏమొస్తుంది? సువాసన, సుగంధభరితం, ముక్కుగోళ్ళు పగిలిపోతాయి. 3 రోజులు స్నానం చేయలే. ఈ సువాసన తట్టుకోలేక బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ ట్యాప్ ఓపెన్ చేశాడు. బకెట్లో నీళ్లు ముంచుకోవాలా. నీళ్లు ముంచుకోవాలా, మీద పోసుకుంటాడు. ఈడొంటి మీద పడిన దానికంటే చచ్చిన శవం ఆల్రెడీ 3 రోజుల క్రితం చచ్చి ఉబ్బి ఈ నీళ్లు పట్టంతో దుర్గంధం. వీడు పొట్టలోంచి పురుగులు వస్తాయి. సచ్చినోడి దగ్గర నుంచి చూస్తాడు. దేవా, అయినా ఇక రాత్రిపూట పండుకోవాలి మంచం మీద. వదలకరా నాయన, వినండి, రాత్రిపూట పండుకోవాలా. చోట్ల రాట్లా, అరే గట్టిగా పట్టుకో. పక్కన పెట్టి పండుకోవటానికి లేదు, పండుకో. డ్యూటీకి వెళ్ళాలా. అప్పుడు కేకలేస్తాడట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇక వదిలిపెట్టిన ఆయన ఆ కేక ఆకాశమందలి దేవుడు విని దౌర్భాగ్యునిగా బ్రతికిన పౌలును ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడే. ఈ దౌర్భాగ్యుడు ఏ స్థాయికి వెళ్ళాడంటే యేసు ప్రభు స్థాయికి వెళ్ళాడు. సంగమా, పవిత్రత కొరకు కేకలు వేయి. యేసయ్య రూపాన్ని ప్రజలు నీలో చూచుదురుగాక. యేసయ్య మాట తీరు నీలో చూచుదురుగాక. మీ ప్రాంతాలలో యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? అదిగో పలానా తల్లి మందిరానికి వెళ్తుంది, ఆ తల్లి గుణం ఎలాంటిదో ఆ యేసుబాబు గుణం కూడా అలాంటిదని సమాజం నీలో యేసుక్రీస్తును చూచుదురుగాక. అయితే అద్భుతం, ఎలాంటి అద్భుతమైన మార్పు ఒక వ్యక్తిలో కలగాలంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? హిబ్రూలో చెప్పండి. అది జకరియా కాదు, పెద్దగా జకా అంటే హృదయం బ్రద్దలు చేసే కేక. అలాంటి ప్రార్థన జీవితం యేసు నామములో ఈ దినం మన మీద దేవుడు కుమ్మరించునుగాక.